దేశంలో మొట్టమొదటిసారిగా చిన్నారుల భవిష్యత్తును బంగారు బాటలు పట్టించేందుకు హైదరాబాద్కు చెందిన అశోక్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ తన సేవలను విశాఖపట్నంలోని గాజువాకలో తొలి బ్రాంచ్ ప్రారంభించింది. ముందుగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి గాజువాక బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన డాక్టర్ రాహుల్ గుల్వే మాట్లాడుతూ ఆటిజంతో పాటు పిల్లల భవిష్యత్తు అభివృద్ధికి ఆటంకం అవుతున్న ఎన్నో సవాళ్లను అధిగమించేందుకు వారి దైనందిన జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో నడిపించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. గాజువాక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే, డాక్టర్ సచిన్ గుల్వే, డాక్టర్ నవిత, రాహుల్ గుల్వే మరియు సిబ్బంది పాల్గొన్నారు. Now I request Sachin sir and Sheila to అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా మనం వైజాగ్ లో మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి చాలా మంది పిల్లలు హైదరాబాద్ కు వచ్చి మరి థెరపీస్ తీసుకునే వాళ్ళు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండి కొంతమంది రాలేకపోవడం జరుగుతూ ఉండేది. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే రిక్వెస్ట్ చేయడం వల్ల మనం వైజాగ్ కి ఒక బ్రాంచ్ ప్లాన్ చేద్దాం అన్నట్టుగా మనం బ్రాంచ్ ప్లాన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇక్కడ థెరపీస్ ఏదైతే ఉంటాయో ఫుల్ ఫ్లెడ్జ్ గా మనం 9 to 10 థెరపీస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే పిల్లలు ఆటిజం కానీ, లెర్నింగ్ డిజబిలిటీస్ కానీ, లేకపోతే డెవలప్మెంటల్ డిలే ఇష్యూస్ ఉన్న పిల్లలు కానీ, సో విజువల్ గా ఏదైతే ఇష్యూస్ ఉంటా ఉంటాయో కొంతమంది పిల్లలు చూడడం ఏదైతే ఉంటుందో అటు ఇలా చూడడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి స్పీచ్ అనేది డిలే ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్న పిల్లలకి మనం ఓవరాల్ గా ఏదైతే థెరపీస్ ఉంటాయో ఒక 9-10 థెరపీస్, సో పిల్లలకి కొంతమందికి 3 థెరపీస్ ఇవ్వచ్చు, లేకపోతే కొంతమంది పిల్లలకి 4 థెరపీస్ ఇవ్వచ్చు. ఇలా ఓవరాల్ గా థెరపీస్ ఇచ్చి వాళ్ళకి నియర్ టు నార్మల్ చేసుకునే ఏదైతే టైం ఉంటుందో కొంతమందికి 3 years వరకు థెరపీ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే మనం ఇలా ఫుల్ ఫ్లెడ్జ్ గా థెరపీస్ ఇస్తూ ఉంటే విత్ ఇన్ 6 months or 1.5 year లోనే మనం వాళ్ళకి నియర్ టు నార్మల్ తేవడం జరుగుతూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఆంధ్ర, ఇటు కొంతమంది ఒరిస్సా నుంచి కానీ, ఇటు తమిళనాడు నుంచి కానీ వచ్చే ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే పిల్లలకి ఫుల్ ఫ్లెడ్జ్ గా థెరపీస్ ఇచ్చి సో వాళ్ళు నియర్ టు నార్మల్ అవడానికి వీలవుతుంది. సో పిల్లలు ఎప్పుడైతే చిన్న వయసు ఉంటుందో వాళ్ళకి మనం థెరపీస్ ఏదైతే ప్రాపర్ వేలో మనం ఇవ్వడం జరిగితే వాళ్ళు విత్ ఇన్ షార్ట్ టైమ్ లో నియర్ టు నార్మల్ అవడం జరుగుతుంది. ఎప్పుడైతే పిల్లల వయసు 3 years to 4 years, 4 to 5 years or 10 years దాటిపోయింది అనుకోండి, మనం ఎన్ని థెరపీస్ ఇచ్చినా కష్టమైపోతుంది. మన ఇండియాలోనే మొట్టమొదటిగా మనం అశోక రిహాబ్ ఏదైతే ఉందో మనది, సో 10 థెరపీస్ ఇస్తూ వాళ్ళకి నియర్ టు నార్మల్ చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని వెస్టర్న్ కంట్రీస్ లో మాత్రమే ఉండేవి. విజన్ థెరపీ కానీ, సుజోక్ 6 key థెరపీ కానీ, సో విజువల్ మ్యానిపులేషన్ అంటా ఉంటాం, అండ్ CST అంటా ఉంటాం. సో ఇవన్నీ ఏంటంటే మన ఇండియాలో చాలా తక్కువ అన్నమాట. సో ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 2 to 3 ప్లేసెస్ లో ఉండొచ్చు అక్రాస్ ఇండియాగా. సో ఈ అశోక చైల్డ్ డెవలప్మెంట్ ఏదైతే సెంటర్ ఉందో ఓవరాల్ గా ఇవి అన్ని థెరపీస్ తో పాటు ఏదైతే ఆక్యుపేషనల్ థెరపీ అంటా ఉంటాం, బిహేవియరల్ మ్యానిపులేషన్, బిహేవియర్ థెరపీ అంటా ఉంటాం, స్పీచ్ థెరపీ అంటా ఉంటాం, స్పెషల్ ఎడ్యుకేషన్ అంటా ఉంటాం. దీంతో పాటు ఇవన్నీ థెరపీస్ కూడా ఎవరైతే పిల్లలకి ఇప్పుడు లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నాయనుకోండి, సో పిల్లలు స్కూల్ కి వెళ్తారు, వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఓవరాల్ గా ఏదైతే వాళ్ళు నేర్చుకోలేకపోతారు, వాళ్ళకు ఉన్న ఇష్యూస్ ని డిస్లెక్సియా అవ్వచ్చు, లేదంటే లెర్నింగ్ డిసబిలిటీస్ ఏదైతే ఉంటాయో అలాంటి పిల్లలకు కూడా మనం ఇలాంటి థెరపీలు ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు మన దగ్గర వచ్చిన తర్వాత కొంతమంది స్కూల్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ టాపర్ గా రావడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది US నుంచి రావడం, హాస్టల్ నుంచి రావడం,
ఇలా వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా మన ఎన్ఆర్ఐస్ వచ్చి థెరపీస్ తీసుకుని అక్కడ తీసేసిన పిల్లల్ని మళ్ళీ రీజాయిన్ చేసుకొని వాళ్ళు ఆ స్కూల్లోనే మంచి ర్యాంకర్స్ తో వాళ్ళు ఎదుగుదల అనేది అయిపోవడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం బెస్ట్ సర్వీసెస్ ఇద్దామన్నట్టుగా మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో నియర్ బై ఎవరైతే పేరెంట్స్ ఉంటారో ఇలాంటి ఇష్యూస్ ఉన్న పిల్లలు సో డెఫినెట్లీ వాళ్ళు వచ్చి ఈ థెరపీస్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రతి 5-6